హలో అండి. హాయ్ ఎవ్రీవన్. ఇవాళ ఒక కొత్త నోటిఫికేషన్‌తో వచ్చాము. ఈఎస్ఐసి అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్. ఇది అనేది రిక్రూట్‌మెంట్ అంటే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అది వచ్చేసి టీచింగ్ ఫ్యాకల్టీ. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా టీచింగ్ ఫ్యాకల్టీకి రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. సో, దానికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఏ ఏ ఏ పోస్ట్‌లో ఖాళీగా ఉంది? ఏ ఏ కేటగిరీలో ఉంది? అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజికల్ మెడిసిన్ ఇవన్నీ కూడా మనకి మొత్తం ఏ ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్‌రిజర్వ్డ్ టోటల్‌గా ఎన్నున్నాయి? 287 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ క్వాలిఫికేషన్స్ ఉండి ఎవరైతే మెడిసిన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వాళ్ళు ఉంటుంటారో, వాళ్ళు ఈ నోటిఫికేషన్‌ని కొంచెం చూసి అప్లై చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇది మనకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. డైరెక్ట్‌గా జరుగుతున్నప్పుడు కొంచెం ఈ మనకి ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ ఉంటే వాళ్ళు మనల్ని రిక్రూట్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అనేవి ఇక్కడేమో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డిపెండ్ అపాన్ యాక్చువల్ రిక్వైర్మెంట్. వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి ఇప్పుడున్న 287 తగ్గొచ్చు, పెరగొచ్చు అని చెప్పేసి ఉంది ఇక్కడ. 29 వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ డిజేబిలిటీస్. ఇక్కడ ఉంది. ఇక్కడ ఒకటి ఉందండి. 21 బ్యాక్‌లాగ్ వేకెన్సీస్. ఇక్కడ 29 వేకెన్సీస్ అనేవి మొత్తం కూడా ఎవరికి డిజేబిలిటీ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. సో, ఎలాంటి డిజేబిలిటీ ఉంటే అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. వీటికన్నిటికి ఫుల్ ఫార్మ్స్ కింద ఇచ్చారు. వాళ్ళు ఎలాంటి డిజేబిలిటీని ఎలా ఉంటే వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు డిజేబిలిటీ అని చెప్పేసి చెప్పారనమాట. ఇక్కడ వచ్చేస్తే నెక్స్ట్ మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ రిక్రూట్ అయిన తర్వాత మనకి పేమెంట్ అనేది ఏ పే స్కేల్ ఎలా ఉంటుంది, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పారు. పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్. పే లెవెల్ వచ్చేసి 11 అనమాట. పే స్కేల్ 11. సో, ఇక్కడ వచ్చేస్తే మనకి చాలా పేమెంట్ అనమాట అది. 67,000 ప్లస్ ఉందాడ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 40 ఇయర్స్. 40 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ దాటొద్దు. 40 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్ టు 5 ఇయర్స్ వాళ్ళకి ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇక్కడ మాస్టర్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ మాస్టర్ ఆఫ్ సర్జరీ, డిప్లొమా ఆఫ్ నేషనల్ బోర్డ్, ఇంకా 3 ఇయర్స్ ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఫుల్‌ఫిల్ చేసి ఉండాలి ఇందులో. ఇంకా 3 ఇయర్స్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ యాస్ సీనియర్ రెసిడెంట్ ఆర్ ట్యూటర్, డెమాన్‌స్ట్రేటర్ ఇలా మనకి ఏదో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, లెక్చరర్‌గా 3 ఇయర్స్ అనేది మనం ఇంతకుముందు వేరే ఇన్‌స్టిట్యూషన్‌లో మెడికల్ కాలేజెస్‌లో చెప్పి ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. ప్లస్ మనకి ఇక్కడున్న క్వాలిఫికేషన్స్ కూడా మనం ఫుల్‌ఫిల్ చేసినట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని అర్థం. ఇక్కడ వచ్చేస్తే నెక్స్ట్ డెంటిస్ట్రీ. ఇక్కడ అంటే ఏ స్పెషాలిటీలో ఆ స్పెషాలిటీ యొక్క డిగ్రీ అనేది మనం కంప్లీట్ చేసి ఉండాలి. నాన్ మెడికల్ క్యాండిడేట్స్. ఇక్కడ నాన్ మెడికల్ క్యాండిడేట్స్‌కి ఇంకా రిఫరెన్స్ ఫర్ పబ్లిక్ లిటీస్ ఇంకా ఎలా నాన్ నాన్ మెడికల్ వాళ్ళకి ఎలాంటి పోస్టు అది కూడా ఉన్నాయి కొంచెం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒకవేళ వచ్చిన తర్వాత ఎలాంటి అడిషనల్‌గా పేమెంట్స్ అనేవి ఉంటాయి ఇంకా అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి ఇన్ అడిషన్ టు పే డీఏ, డియర్‌నెస్ అలవెన్స్, ఎన్‌పీఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఇంకా అదర్ పర్క్విజిట్స్ కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఇంకేముంటాయి, ఇంకా అదర్ ఆపర్చునిటీస్. ఇక్కడ ఇంకా వేరే వేరే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేస్తే ఇది వచ్చేసి అక్రాస్ ఇండియా అనమాట. ఒకవేళ సెలెక్ట్ చేసిన వాళ్ళని మనకి ఎక్కడైనా వేయొచ్చు. అక్రాస్ ఇండియా అంటే మనకి ఏ స్టేట్‌లో ఎక్కడైనా వేకెన్సీ ఉంటే మనల్ని అక్కడికి పంపించొచ్చు. ఇంకా వచ్చేస్తే ఇక్కడ మనకి చేసుకునే వాళ్ళు మస్ట్ బి ఇండియన్, నేపాల్, భూటాన్ అయి ఉండాలి. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ ఇంతకుముందు మనకు చెప్పారు కదా అక్కడ 40.
మినిమం అప్ టు 40 ఇయర్స్ వరకు మాత్రమే ఆ ఏజ్ వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. అంటే అక్కడి వరకు చేసుకోవచ్చు. అంటే కింద 40కి మించి 30, 24, 20 ఇయన్నీ కూడా చేసుకోవచ్చు. బట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మనం ఉండుంటే చేసుకోవచ్చు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది? ఇంటర్వ్యూ బేస్ మీద మనకి జరగడం జరుగుతుంది. ఇంకా ఇక్కడొచ్చేస్తే హ్మ్. మినిమమ్ లెవెల్ ఆఫ్ సూటబిలిటీ ఆఫ్ ఇంటర్వ్యూ విల్ బి ఇక్కడొచ్చేసి 50 మార్క్స్. ఈడికొచ్చేసి వీళ్ళకి 40. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 40. వీళ్ళు 45. సో, ఇంటర్వ్యూలో మనకనేది టోటల్ 100 మార్క్స్ ఉంటవి. మనం అందులో ఎన్ని మార్క్స్ స్కోర్ చేసాం ఇంటర్వ్యూ లెవెల్. మనల్ని వాళ్ళు క్వెషన్‌లు అడిగే దాన్ని బట్టి మనం ఎన్ని మార్క్స్ స్కోర్ చేసామనేది వాళ్ళు డిక్లేర్ చేస్తారు. సో, ఆ బేస్ మీద మినిమమ్ అనేది వచ్చి ఉండాలి కేటగిరీ వైస్‌గా. సో, ఇంకా మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ అండ్ పేమెంట్ ఆఫ్ మోడ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడొచ్చేసి క్యాండిడేట్స్, ఫీమేల్ ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ వీళ్ళనేది పేమెంట్ అనేది ఎగ్జామ్ట్ అనమాట. సో, నో నీడ్ టు పే ఎనీ అమౌంట్. ఇంకా రిమైనింగ్ ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉంటారో రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 500 అనేది కట్టాల్సి ఉంటుంది. ఆ కట్టే అమౌంట్ కూడా డీడీలో డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారానే వాళ్ళనేది కట్టడం జరుగుతుంది. సో, ఇంకా ఇక్కడేంటి అంటే మనం డీడీ అనేది 500 రూపీస్ ఈఎస్ఐ ఫండ్ అకౌంట్ నెంబర్ 2 దాని ద్వారా మనం డీడీ అనేది పే చేయాలి. నెక్స్ట్ మనం ఆ డీడీ కట్టిన ఫామ్‌ని మన అప్లికేషన్ ఫామ్‌తో పాటు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో, మనం వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత అవనేది రీఫండ్ ఉండదు. ఇంకా వచ్చేస్తే మనకి డీడీ ఎలా అని చెప్పేసి ఇష్యూ చేయడం వాళ్ళు దాని అడ్వర్టైజ్‌మెంట్ పాటు వాళ్ళు చెప్తారనమాట. సో, వీళ్ళకి నో ఫీజ్ ఎగ్జంప్షన్. సో, బీసీ, ఓబీసీ వాళ్ళకనేది ఫీజ్ ఎగ్జంప్షన్ లేదు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఫీజ్ ఎగ్జంప్షన్ ఉంది. ఇక్కడ చూసుకుని రిలాక్సేషన్స్ ఎలా ఉంది ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి ఇక్కడుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఎన్ని ఇయర్స్ రిలాక్సేషన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇక్కడ మనం పర్సనాలిటీ డిజేబిలిటీ వాళ్ళకి ఎలా ఉంది ఏజ్ రిలాక్సేషన్, ఎంత డిజేబిలిటీ ఉంటే ఎన్ని ఇయర్స్ మనకి ఎక్కువ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు రిలాక్సేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎలా అప్లై చేసుకోవాలి? ఇదైతే మోస్ట్‌లీ ఆన్‌లైన్ కాదు అని చెప్తుంది. సో, ఇక్కడేంటి అంటే మనం అప్లికేషన్ ఫార్మ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రిఫర్‌లీ బై స్పీడ్ పోస్ట్. ఇక్కడ మన స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఇక్కడ 31st January 2025 అప్పట్లోగా మన స్పీడ్ పోస్ట్ మన అప్లికేషన్ ఫామ్‌ని డీడీని వాళ్ళు మనకి చెప్తారనమాట. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి సైట్‌లో కూడా పెట్టారు. అప్లికేషన్ ఫామ్‌ని ఫిలప్ చేసి వాళ్ళు ఏవైతే సర్టిఫికేట్లు మనల్ని అటాచ్ చేయమంటారో వాటిని మనం దానికి పిన్ చేసి డీడీ ఫామ్‌ని కూడా మనం స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ అడ్రస్‌కి ఇక్కడ కింద ఏదైతే ఇచ్చారో ఆ అడ్రస్‌కి ఇస్తే వితిన్ 31st వరకు మనం అదే రోజు వేస్తే ఒకవేళ పోస్ట్ అనేది డిలే అవ్వడం వల్ల మన అప్లికేషన్ ఫామ్ వెళ్ళకపోతే వాళ్ళకి సంబంధం ఉండదు. సో, వీలైనంత తొందరగా మరీ లాస్ట్ డేట్ వరకు ఆగకోకుండా తొందరగా అప్లై చేసుకోవడం బెటర్. ఇక్కడ అదే చెప్తున్నారు. వితౌట్ వెయిటింగ్ ఫర్ ద క్లోజింగ్ డేట్ అని చెప్పేసి చెప్తున్నారు. డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫామ్. మనకి ఇక్కడ వాళ్ళు ఏమేమి పెట్టాలో కూడా చెప్తున్నారు. సో, డీడీ ఒకటి పెట్టాలి. నెక్స్ట్ రీసెంట్‌గా ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పెట్టాలి. 10th సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. డిగ్రీ సర్టిఫికేట్ అండ్ ఇక్కడ మనకి ఇంకా ఏంటి ఎన్ని ఎక్స్‌పీరియన్స్ ఉంది అనేది ఏదైనా సర్టిఫికేట్ ఉండుంటుంది కదా! ఆ సర్టిఫికేట్ ఇంకా ఏమైనా రీసెర్చ్ గాని ఏదైనా చేసి ఉండుంటాం కదా! అవి మనం ఏదైనా చేసి ఉన్నట్టు రీసెర్చ్ పబ్లికేషన్స్ అవి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఏ రిజర్వేషన్ ఓబీసీ అని చెప్పేసి ఉంటుంది కదా!
నాన్ క్రీమీ లేయర్ అలాంటి సర్టిఫికేట్ ఒకటి అటాచ్ చేయాల్సి ఉంటుంది. డిజేబిలిటీ అయితే దానికి కూడా సర్టిఫికేట్ ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ డిజేబిలిటీ ఉందని చెప్పేసి మెడికల్ ఫిట్‌నెస్‌కి అది మనం తెచ్చుకొని అటాచ్ చేయాల్సి జరుగుతుంది. ఇంకా ఏవైనా మనం పెడుతున్నాము ఈ రీజన్ అంటే ఆ రీజన్‌కి రిలేటెడ్ సర్టిఫికేట్ అనేది మనం మెన్షన్ చేయాల్సి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ ఏ మిస్టేక్ ఉన్నా సరే ఏ టైంలోనైనా మనకు తీసేయొచ్చనమాట. నెక్స్ట్ మనం మన 10థ్ తర్వాత మెట్రిక్యులేషన్, మ్యారేజ్, డైవోర్స్, రీమ్యారేజ్ ఇలాంటి వాటి వల్ల మన నేమ్ ఏదైనా చేంజ్ చేసుకున్నట్లయితే, ఈ రీజన్ వల్ల నాకు దీని వల్ల నేమ్ అనేది చేంజ్ చేశామని చెప్పేసి, దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ కూడా వాళ్ళు అటాచ్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ ఇక్కడొచ్చేస్తే ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కోసం మనకి 40 ఇయర్స్ దాటింది అయినా సరే నేను అప్లై చేస్తున్నాను. అంటే మనం ఎక్స్ ఎంప్లాయీ అయ్యి ఉండాలి. ఆల్రెడీ సర్వీస్ చేసిన వాళ్ళైతే, సో నేను ఈ ఆఫీసర్‌ని నాకు ఇలా అని చెప్పేసి మనం ఒక సర్టిఫికేట్ ప్రీవియస్‌గా మనకి సర్టిఫికేట్ ఉంటుంది కదా! ఆ సర్టిఫికేట్ అనేది మనం అటాచ్ చేయాల్సి జరుగుతుంది. సో ఇంకా ఆహ్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మన ఇంటర్వ్యూ టైమ్‌లో వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో మనం అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడున్నా సరే మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నోట్ ఇచ్చారనమాట. డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్డ్ ఇన్ అప్లికేషన్ ఫార్మ్ ఈస్ ఫైనల్. సో మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది కొంచెం చూసుకొని మెన్షన్ చేయాలంటుంది. దాని తర్వాత మిస్టేక్‌లో రాసాము, మర్చిపోయి రాసామని చెప్తే అవనేవి తీసుకోరంట. బీ కేర్‌ఫుల్. ఇంకా యాక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఏదైనా మిస్‌కండక్ట్ చేసినా, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మన అప్లికేషన్ ఫార్మ్ సో మధ్యలోనే వాళ్ళు తీసేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వరకు మనల్ని పిలవరు. నెక్స్ట్ ఇక్కడొచ్చేస్తే మనం అప్లికేషన్ ఫార్మ్ పంపిన తర్వాత పోస్ట్ ఒకవేళ డిలే అయిపోయిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్లయితే మనకి ఇంటిమేట్ చేయకోకుండానే మన అప్లికేషన్ ఫార్మ్ అనేది రిజెక్ట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి కేర్‌ఫుల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలని ఉంటే మాత్రం చాలా ఎర్లీగా చేసుకోవాల్సి ఉంటే బెటర్. ఇక్కడ ఇంటర్వ్యూ టైంలో ఏదైనా రాంగ్ డాక్యుమెంట్ ఫైండ్ చేసినట్లయితే వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేయడానికి వాళ్ళు వెనకాడరు అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ మాత్రం అదే ఉంది. సో ఇక్కడ వచ్చేసి లాస్ట్ డేట్ 31st January 2025. ఇది వచ్చేసి అందరికీ అనమాట. ఇందులో ఎవరికి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఉంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేస్తే అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, లాహుల్, సిక్తి డిస్ట్రిక్ట్ అండ్ పంగి సబ్ డివిజన్ ఆఫ్ చంబా డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ లడాక్, అండమాన్ అండ్ నికోబార్, ఐస్లాండ్, లక్షద్వీప్. వీళ్ళకి వచ్చేసి ఫిబ్రవరి 7th వరకు లాస్ట్ డేట్ అనమాట. మిగతా స్టేట్స్ ఉన్నాయి వాళ్ళకి మాత్రం 31st వరకు లాస్ట్ డేట్. వీళ్ళకి ఈ స్టేట్లో మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఎందుకంటే ఇవి కొంచెం వెనక బ్యాక్ అని చెప్పేసి ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు కావచ్చు, అందుకే అలా ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్ మీకు యూస్ఫుల్ అనిపించి మంచిగా అనిపిస్తే నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం కొత్త నోటిఫికేషన్తో.